ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే డైలీ నా ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనకి రెడ్మీ మొబైల్స్ అనేది వెర్షన్ అనేది చాలా స్పీడ్గా అంటే ఉంటుంది. సో రెడ్మీ మొబైల్స్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ ఇప్పుడు K20 Pro, K20 అల్ట్రా ఇటువంటి మొబైల్స్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 12 ఉంటుంది. సో ఈ 12 ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్నప్పుడు మనకి నోటిఫికేషన్ బార్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనేది ఉంటుంది. సో చాలామంది అటువంటి స్టైల్ అనేది కావాలని అయితే అనుకుంటూ ఉంటారు. సో మనకి వివో మొబైల్స్ కానీ ఒప్పో మొబైల్స్ కానీ చూడొచ్చు, నేను డిస్ప్లే మీద కనబడుతుంది కదా. సో ఇలా డౌన్లో అనేది ఇస్తూ ఉంటారు వివో మొబైల్స్. ఇది చాలామందికి అయితే నచ్చదు, ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో అలాగే ఒప్పో మొబైల్స్కి అలాగే రియల్మీ మొబైల్స్కి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు అప్డేట్ ఇస్తారా బాబు అని చూస్తూ ఉంటారు ఈ మొబైల్స్ని. బట్ నేను చెప్పబోయే ఈ వీడియోలో మాత్రం మీరు ఏ మొబైల్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా కానీ, చైనా, ఇండియా మొత్తం ఏ బ్రాండ్ అయినా కానీ మొబైల్ అంటూ ఉంటే మన నోటిఫికేషన్ సెంటర్ అనేది MIUI 12 అయితే మార్చుకోవచ్చు అనమాట. సో మీరు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, నా మొబైల్ అయితే మాత్రం వివో S1 Pro. సో ఈ మొబైల్ వచ్చేసరికి నేను ఈ వెర్షన్లో మార్చానంటే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ఇంటర్ఫేస్ చూసినట్టు మీరు వెంటనే ఆశ్చర్యానికి అయితే గురయ్యి ఉంటారు. ఎందుకంటే ఇది మనకి MIUI 12లో అయితే మాత్రం లభిస్తుంది ఈ లాంచర్ అనేది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు కూడా నేను డౌన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కింద చూస్తే మాత్రం వివో లాంచర్ ఉంది, పైన చూస్తే మాత్రం రెడ్మీ లాంచర్ అయితే ఉంది. సో ఈ రెడ్మీ లాంచర్ అనేది మనకి కొంచెం ఐఫోన్ టీమ్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెడ్మీ లాంచర్ అనేది MIUI 12తో అప్డేట్ వస్తేనే వస్తుందన్నమాట. సో అప్డేట్ రాకుండానే ఎవరు పడితే వాళ్ళు ఏ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళకి నచ్చిన లాంచర్లోకి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వదు ఫ్రెండ్స్. దీని గురించి అయితే కనుక మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ వచ్చేసరికి ప్రాబ్లం అయితే ఏముండదు. సో చాలా బాగుంటుంది. సో వీడియో అనేది ఎండ్ వరకు చూసినట్లయితే కనుక అప్లికేషన్ నేమ్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినది మనం ఎలా సెట్ చేసుకోవాలి, సో ఏ మొబైల్ అయినా కానీ ఈ టైప్లోకి ఎలా మార్చుకోవాలనేది అయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. వెంటనే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, అప్లికేషన్ ఏం వచ్చేసరికి ఇది ప్లే స్టోర్లో సెట్ చేస్తే అయితే రాదు. సో మీరు కూడా ట్రై చేసుకోండి కావాలంటే టైం ఉంటే కనుక. సో అప్లికేషన్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ యాప్ చేయండి. సో ఈ యాప్ వల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ యాప్ అనేది మనకి ఆగస్టు 15న అయితే అప్డేట్ అయితే అయ్యిందనమాట. సో ఇదైతే మనకి ఆండ్రాయిడ్ 7 నుంచి అయితే ఏది ఉంటుందో మొబైల్ ఆ ఆండ్రాయిడ్ 7 నుంచి పై ఎబో ఉన్న ప్రతి మొబైల్కి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆండ్రాయిడ్ 7, 8, 9, 10, 11, 12 సో ఈ వెర్షన్స్ ఉన్న మొబైల్కి అయితే ఈ యాప్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఓపెన్ మీద ట్యాప్ చేయండి. ఓపెన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి వెల్కమ్ టు MI కంట్రోల్ సెంటర్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ పర్మిషన్స్ అని అడుగుతుంది కానీ చెప్పాను కదా, ఈ పర్మిషన్స్ మీద ఇలా అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇలా అయితే ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినది ఏం చేస్తారంటే MI కంట్రోల్ సెంటర్ దగ్గర ఆఫ్ ఉంటుంది, ఆన్ మీద ట్యాప్ చేయండి. ఆన్ మీద ట్యాప్ చేసిన ఆల్ పర్మిషన్స్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్ అలోన్ పర్మిషన్స్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత నోటిఫికేషన్లోకి వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ కూడా అయితే మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ యాక్సెస్ దగ్గర కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి MI కంట్రోల్ సెంటర్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ అలో అని అడుగుతుంది, అలో మీద ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే కొంచెం బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ ఓకే అని అడుగుతుంది, ఓకే మీద ట్యాప్ చేయండి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, వావ్ అమేజింగ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనకి MIUI 12లో ఉండాల్సిన నోటిఫికేషన్ బార్ అనేది మనకి ఏ మొబైల్లో పడితే ఆ మొబైల్లో అనేది మనకి సెట్ అయిపోతుంది. అలాగే MIUI 12 అప్డేట్ గురించి చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మా మొబైల్కి ఎప్పుడు ఇస్తాడని చెప్పి రెడ్మీ యూజర్స్ అండ్ చాలా ఎక్కువ వెయిటింగ్ చేస్తుంటారు. సో వాళ్ళకి నోటిఫికేషన్ బార్ నచ్చినట్లయితే కనుక అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ MI ఫోన్ కాబట్టి MI యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడంలో చాలా ప్రొఫెషనల్ సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు
మీ మొబైల్ ఫోన్లో ఈజీగా మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి టాప్ నుంచి ఎలా స్క్రోల్ చేస్తే కనుక మనకి నోటిఫికేషన్స్ ఏమైతే వస్తాయో అవి కనబడుతున్నాయి. సో అదే రైట్ సైడ్ నుంచి ఎలా స్క్రోల్ చేస్తే కనుక మనకి నోటిఫికేషన్ సెంటర్ అనేది కంట్రోల్ సెంటర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈజీగా అంటే ఈజీగా రెడ్మీ K20 Proలో ఇచ్చిన అప్డేట్ ఇది. అప్డేట్ ఏంటంటే అది MIUI 12. సో MIUI 12 అనేది మీ మొబైల్లో ఈ విధంగా నోటిఫికేషన్ సెంటర్తో ఈజీగా అంటే ఈజీగా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నేను పెట్టే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్, ఆండ్రాయిడ్ సంబంధించిన వీడియోస్, వాట్సాప్ సంబంధించిన ట్రిక్స్, మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో మీకు చూస్తారు. సో అందువల్ల వెంటనే వెళ్ళి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది చూసి వెళ్ళిపోవడం కాకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ ఎవరికైతే తెలియపోయి ఉంటారో వాళ్ళైతే తెలుసుకుంటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.